స్వామి హనుమ రామాయణంలో శిశుపావృక్షం మీద కూర్చుని సీతమ్మని చూసి అప్పటి వరకు పరమ రామభక్తుడైన సీతమ్మని చూడలేదు. సీతమ్మని చూసిన తరువాత ఒక మాట అన్నారు, దుష్కరం కృతవాన్ రామో ఈమాం మత్తకాశినీం సీతాం వినా మహాబాహు ముహూర్తము విజీవతి అన్నారు. ఇంత గొప్పదే ఈ సీతమ్మ. 3 లోకములలో ఉన్నటువంటి వైభవం అంతా తక్కెట్లో ఒక పక్కన పెట్టి సీతమ్మని ఒక పక్కన పెడితే ఆఖరికి 16వ వంతు వైభవం సీతమ్మతో సరిపోదు. ఇంత మహాపతివ్రత. ఇటువంటి సీతమ్మని విడిచిపెట్టి రాముడు అసలు అలా బ్రతకగలిగాడు? ఒక్క క్షణం బ్రతకకూడదే, రాముడిది గుండె బండ అనుకున్నారు. ఇంత గొప్ప హను. అదే సీతమ్మ రావణాసురుడితో మాట్లాడుతూ అంటుంది, పాల యొక్క తెలుపుతనము, వజ్రము, కాంతి, పువ్వు, సౌరభము, సూర్యుడు, వెలుతురు, చంద్రుడు, చల్లతనము ఎలా ఒకదాని నుంచి ఒకటి విడిపోయి ఉండకుండా కలిసి ఉంటాయో అలా నేను రాముడు కలిసి ఉంటాం, మమ్మల్ని వేరు చెయ్యడం నీ తరమే అంటుంది.